దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ నెలలో కూడా మనందరినీ కూడా దేవుని సత్యములు లభించి ఈ మూడవ పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని యొక్క ఆలయంలో కనబడే భాగ్యములు, ఆరాధనలో పాల్గొంటుకునే భాగ్యములు, దేవుని మాటలను ఎందుకొచ్చారు దేవుని మాటలను వినటానికి ప్రవర్తించడానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాలను దేవునికి స్తోత్రం. ఆహ్వానించినటువంటి రాయగారికి, అమ్మగారికి, సంఘస్థానందరికీ కూడా నాకు మార్గం చేస్తున్నాను. సరే మన వాక్య జ్ఞానంలోకి వెళ్ళాలి. రెండు మూల వాక్యాలు చదువుకొని ఆ తర్వాత వాక్య జ్ఞానంలోకి వెళ్ళాలి. మూల వాక్యం మొట్టమొదటిగా లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. ఇది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుతూ ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు చెప్పినటువంటి మాటలు మనం చదువుతున్నాము? మనము నమ్మిన మన యేసు చెప్పిన మాట. క్రైస్తవ ఈ మాట ఎవరిది అంటే మనము నమ్మిన మన యేసు చెప్పినటువంటి మాట. ప్రపంచంలో ఆయన నమ్మిన వారందరికీ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా? నేను అంటే యేసు, నేను చెప్పు బాటల చొప్పున చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట, అంటే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారముగా ప్రవర్తించక ప్రార్థన చేయుట ఎందుకు? క్రైస్తవం ఆయన పేరు కూడా ఎత్తటానికి అర్హత లేదట. ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు? మీరు పిలవాలి అనుకుంటే నా మాటల ప్రకారంగా మీ ప్రవర్తనలో చూపించి నన్ను పిలవండి. ప్రవర్తించకుండా మీరు పిలిస్తే నేను పలికేవాడిని కాదు. క్రైస్తవం ఆయన పిలిస్తే పలుకుతాడు. ఆయన చెప్పిన ప్రకారంగా ప్రవర్తించే వారికి మాత్రమే. రెండవ మూలవాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. త్వరగా చదివి సహాయం చేయండి అమ్మా. కాబట్టి యేసు ఎవరితో తనను నమ్మిన వారితో. క్రైస్తవం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులు సిలువ వేయము అని కేకలు వేయక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మారట. క్రైస్తవం యేసుక్రీస్తును నమ్మిన యూదులకు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తును నమ్మిన క్రైస్తవులమైన మనకు చెప్తూ ఉన్నాడు. క్రైస్తవం ఆల్రెడీ యూదులు, ఆల్రెడీ క్రైస్తవులు. మళ్ళీ వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అని అంటే చెప్తున్నాడు అక్కడ. చదవండమ్మా. మీరు నా వాక్యమునందు నిలిచిన వారై అప్పుడు నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు. అలా ఎప్పుడైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉంటారో మీరు నా వాక్యమును గైకుంటారు. క్రైస్తవులు మీరు నా వాక్యమును గ్రహిస్తారు. నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానో మీరు తెలుసుకుంటారు. నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటున్నారు కాదు, ఎందుకు మాట్లాడుతున్నాడన్నదే ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవులు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరు ఎవరి మాటలను వింటున్నా ఎందుకో తెలియకపోతే చెప్పేటటువంటి వాడిది, వినేటటువంటి వారిది వ్యర్థము. క్రైస్తవులు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి పోతారు. స్కూల్కి పోతే వారికి ABCDలు చెప్తూ ఉంటే వాడు ఏ అంటే ఏ అంటాడు, బి అంటే బి అంటాడు. ఆ వింటున్నటువంటి వాడు ఏ అంటున్నాడు, బి అంటున్నాడు. ఎందుకు అంటున్నావురా అంటే తెలియదు. అనుమన్నారు గనక అంటున్నాను అని అంటాడు. క్రైస్తవులు మరి ఈ రోజున మీరు ఎందుకు వింటున్నారు అని అంటే వినుమన్నాడు గనక వింటున్నాం. ఎందుకు వినుమన్నాడు? క్రైస్తవులు వింటే నీకు వచ్చేదేంటి?
ప్రారంభ తరగతిలో ఏబిసిడి నువ్వు నేర్చుకుంటే నీకు వచ్చేదేంటి భవిష్యత్తులో, నీ కలిగే లాభం ఏంటి భవిష్యత్తులో? అలాగే ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటే నీకు భవిష్యత్తులో కలిగేది ఏంటో నీకు తెలియాలి. క్రైస్తవులో ఎప్పుడు నువ్వు బ్రతికుండగా కలిగేది ఏంటో కాదు. భవిష్యత్తు అంటే మరుసటి క్షణము కూడా భవిష్యత్తే. ఆమేన్. మరుసటి అరగంట కూడా భవిష్యత్తే. ఈ చర్చ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళింది కూడా భవిష్యత్తే. భవిష్యత్తు అని అంటే ఏదో సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకోకండి. ది వెరీ నెక్స్ట్ మినిట్ అనేటటువంటిది నీ జీవితంలో ఏం జరగాలి అనేటటువంటిది ప్రభువు చిత్తం జరగాలి. ప్రభువు చిత్తము ఏంటి అని అంటే ఈ 2 మూలవాక్యాలు మర్చిపోకండి. ఒకటి, నేను చెప్పు మాటల చొప్పున మీరు ప్రవర్తించక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? రెండవది, తాను నమ్మినటువంటి ఆనాడు యూదులు ఈనాడు క్రైస్తవులతో మీరు వాక్యమునందు నిలిచి ఉంటే తప్ప మీరు నా శిష్యులు కారు. మీరు వాక్యంలో నిలిచి ఉంటే మీరు నా శిష్యులైతే నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానో గ్రహిస్తారు. ఈరోజు చాలా మంది యేసుని ఎందుకు నమ్ముకుంటారు, ఆలయాలకు ఎందుకు వస్తారు, సభలకు ఎందుకు వెళుతారు అని అంటే, చాలా మట్టుకు వెళ్ళేటటువంటి వారు దేని కొరకు వెళ్తారు అని అంటే కడుపు కొరకు వెళ్తారు, ఒళ్ళు దాచుకోవటానికి వెళుతారు, ఉండటానికి ఆశ్రయం కొరకు వెళ్తారు, ఇంకెన్నెన్నో విషయాలు ఉంటాయి. ఉద్యోగం లేని వాడు ఉద్యోగం కొరకు వెళ్తాడు, పెళ్లి కాని వాడు పెళ్లి కొరకు వెళ్తారు, పిల్లలు లేని వారు పిల్లల కొరకు వెళ్తారు, అప్పులున్నవాడు అప్పులు తీరుస్తాడేమోనని పోతాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దేవుణ్ణి నమ్ముకొని వస్తూ ఉన్నారు. అయితే నా దేవుడు అంటున్నాడు, నా యేసయ్య అంటున్నాడు, వాటిని మీకు ఇవ్వటానికి పరలోకములో నుండి నా తండ్రి మీ తండ్రి, పరలోకములో నుండి నా దేవుడు మీ దేవుడు నన్ను పంపలేదు అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు నువ్వు దేవుడు కావాలి అని అనుకుంటున్నావో అందుకొరకు దేవుడు యేసుక్రీస్తును పంపించలేదు. మీకు ముఖ్యమైనటువంటి యేసు పునరుత్థానుడైన తర్వాత యేసు యొక్క సందేశాలు నాకు ఇవ్వబడినటువంటి సమయంలో పరిశుద్ధాత్మలో మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. మరి ఎంతమంది ఆ యూట్యూబ్లో వినటానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. మరలా నేను మీకు షార్ట్కట్గా అలా చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను. యోహాను సువార్తలో నుంచి మాత్రమే నేను మీకు చెప్తాను. యేసు పునరుత్థానుడైన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలే మీకు గుర్తు చేస్తాను. మరి ఎవరితో మాట్లాడాడు యేసు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరితో మాట్లాడాడు అని అంటే 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడించిన వారితోనే మాట్లాడాడు, ఆయనను నమ్మిన వారితోనే మాట్లాడాడు, ఆయనతో ఉండి అద్భుతాలు చూసినటువంటి వారు, ఆయనతో ఉండి ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన బ్రతికుండగా యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మాకు అధికారం ఇచ్చి పంపిస్తే నూనె రాచి ప్రార్థన చేస్తే అపవిత్రాత్మలు పారిపోతున్నాయి అని చెప్పినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున అదే పునరుత్థానుడమైనటువంటి యేసును నువ్వు నేను నమ్మితే అదే మాటలు ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడేమో. అసలు ఆ మాటలు మనతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదు. పునరుత్థానుడైనటువంటి యేసు వెంబడిస్తున్నటువంటి వారితో మాట్లాడిన మాటలు మనకు వర్తించకూడదు. ఆ మాటల అనుభవంలో ఆల్రెడీ మనం ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయము అది యేసు పునరుత్థానుడైనటువంటి అధ్యాయం. అందులో మొట్టమొదట మరియ గారితో మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 17వ వచనములో. ఏమని మాట్లాడుతున్నాడు 17వ వచనములో అంటే, అమ్మా ఆగమ్మా, యేసు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని సందేశం ఇస్తున్నాడు యేసుక్రీస్తు? ఏమని ఉపదేశిస్తూ ఉన్నాడు? ఏం చెప్తున్నాడు అని అంటే, మీ తండ్రి నా తండ్రి వేరు కాదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీ దేవుడు వేరు కాదు అన్నాడు. ఏ తండ్రి యొద్ద నుండి నేను పంపబడ్డానో, ఏ దేవుని యొద్ద నుండి నేను పంపబడ్డానో అదే తండ్రి యొద్దకు అదే దేవుని యొద్దకు నేను ఎక్కిపోవచ్చు ఉన్నాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినటువంటి సందేశం మొట్టమొదట ఒకే ఒక్క స్త్రీకి చెప్పాడు.
ఈ రోజున నువ్వు సువార్త చెప్పడానికి నీకు 10 మంది అక్కర్లేదు, ఇలా చర్చికి వస్తేనే చెప్పాల్సిన అవసరం లేదు. పునరుత్థానుడైన తర్వాత యేసు చెప్పినటువంటి సందేశాలు చర్చిలలో చెప్పినవి కాదు. ఆయన చెప్పినటువంటి సందేశాలు వారు ఉన్న చోటికి వెళ్ళి ఒక్కరున్నా చెప్పాడు. ఆ తర్వాత 10 మందికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కడి కొరకు వచ్చి 11 మంది ఉన్నప్పుడు చెప్పాడు. ఆ తర్వాత 7 ఉన్నప్పుడు చెప్పాడు. పునరుత్థానుడైన తర్వాత 20వ అధ్యాయం ప్రకారముగా యోహాను సువార్తలో మీ తండ్రి యొద్దకును నా తండ్రి యొద్దకును మీ దేవుని యొద్దకును నా దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చు ఉన్నాను అని చెప్పుమన్నాడు. ఎందుకు చెప్పుమన్నాడు అంటే, నేను ఏ విధముగా అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఎలా బ్రతుకుమంటే అలా బ్రతికాను, ఎలా చనిపోమ్మంటే అలా చనిపోయాను, ఎలా తిరిగి లేవమంటే అలా తిరిగి లేచాను గనక నా కొరకు పంపించినటువంటి మేఘము అన్న వాహనమును నేను ఎక్కి పోవచ్చున్నటువంటి ప్రకారముగా నీవు వెళ్ళి నా సహోదరులకు వెళ్ళి చెప్పు, మీరు కూడా నేను ఎక్కిపోతున్నటువంటి ఆ అనుభవమును సంపాదించుకునేటటువంటి స్థితిలో బ్రతుకుమని చెప్పుమని చెప్పాడు బెట. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కిపోతున్నానని ఎందుకు చెప్పమన్నాడు అని అంటే, మీరందరూ కూడా మనమందరము కూడా ఒక రోజున భవిష్యత్తులో ఎక్కి పోవాలి. అందుకే ప్రారంభంలో నేను చెప్పాను, ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు తెలియాలి, ఎందుకు చెబుతున్నాడో మనకు తెలియాలి. చెప్పాడు కాదు, నేను ఎక్కిపోతున్నాను అని చెప్పాడు. వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దోస్ వర్డ్స్ వి మస్ట్ నో. సో యేసు ఈ లోకములో తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చి మరణించాడు గనక ఆయన సమాధి తెరవబడింది. ఒకవేళ తండ్రి చిత్తమును గనక నెరవేర్చకపోతే యేసు సమాధి కూడా తెరవబడేది కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు సమాధిలో నుంచి లేదా భూగర్భంలో నుండి బయటికి వచ్చేవాడు కాదు. స్వయంగా దేవుడి చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మ చేత ఈ లోకములో పుట్టినటువంటి వాడైనప్పటికీ కూడా తండ్రి చిత్తమును నెరవేర్చకపోతే అతడు కూడా సమాధిలో నుండి బయటికి వచ్చేవాడు కాదు. ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఎక్కిపోతున్నాను అని. ఏమెక్కిపోతున్నాడని చెప్పాను? ఇప్పుడే చెప్పాగా, మేఘం. ఆ మేఘం ఎక్కిపోవడానికి అక్కడ లేదు కదండి అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు చాలా మటుకు జ్ఞాపకార్థ కూడికల్లో చదువుకుంటూ ఉంటారు. 5వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన కంటే ముందు మృతి చెందినటువంటి వారు మొదట లేస్తారు, ఆ తర్వాత పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి మనమందరము కూడా వారితో పాటు ఏకముగా మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. భవిష్యత్తులో నీ కొరకు ఒక వాహనం రాబోతా ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఏ వాహనమునైతే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు కొరకు పంపాడో అదే వాహనము నీ కొరకు కూడా పంపనయున్నాడు. నువ్వు చనిపోయిన ఆ వాహనం ఎక్కాలి, బ్రతికి ఉన్న ఆ వాహనం ఎక్కాలి. దేవుని చిత్తము నెరవేర్చకుండా నువ్వు చనిపోతే మాత్రము ఆ వాహనం నీ కొరకు పంపబడటము లేదు. ఒకవేళ బ్రతికి ఉండి కూడా నువ్వు చిత్తమును నెరవేర్చకపోతే ఆ వాహనం వస్తున్నప్పుడు ఆ వాహనం నీ కొరకు కాదు. ఈ సందేశం వెళ్ళి చెప్పమన్నాడు. అదే సందేశం వెళ్ళి చెప్పిన తర్వాత ఎందుకొరకు చెప్పాడో ఆ ఉద్దేశము తెలిసి కూడా ఆ యేసుక్రీస్తును సహోదరులు అని పిలిచినటువంటి ఆ శిష్యులు ఆ ఉద్దేశ ప్రకారంగా బ్రతకటానికి తీర్మానం తీసుకోలేదు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసును వెంబడించినటువంటి వాళ్ళు, యేసును నమ్మిన వాళ్ళు, యేసు అధికారం ఇచ్చి పంపిస్తే కార్యాలు చేసిన వాళ్ళు, ఈ ఉద్దేశ ప్రకారంగా వారిని బ్రతుకుమను, ఈ ఉద్దేశ ప్రకారంగా వారిని చనిపోమను, ఈ ఉద్దేశ ప్రకారంగా వారు సమాధులు చెయ్యబడాలని కోరుకోమని చెప్పు. నేను వచ్చినప్పుడు వారి కొరకు వాహనం పంపిస్తాను, మేఘమును, అది ఎక్కి రమ్మని చెప్పు అని చెప్తే మాకు అక్కర్లేదు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన నమ్ముకున్నది చాలు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన చెప్పిన మాటలు మేము విన్నది చాలు. మా కళ్ళ ముందే ఆయన ఎంత భయంకరంగా హింసించబడి చనిపోయాడో అది మా కళ్ళారా చూశాం. కాబట్టి చచ్చిన తర్వాత కలిగే బ్రతుకు మాకు అక్కర్లేదు, చచ్చే తర్వాత పంపబడే వాహనం మేము ఎక్కిపోవడం మాకు అక్కర్లేదు. బ్రతికుండగా
మాకు తిండి కావాలి. ప్రైజ్ ది లార్డ్. బ్రతికుండగా చేసుకోవటానికి పని కావాలి, బ్రతికుండగా ఉండటానికి ఇల్లు కావాలి. ఆయన ఏదో చెప్పేస్తే ఏదో ఆలోచనలో పడిపోయి ఆయన్ని వెంబడించాం. మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తామని మత్తయి సువార్త 4:18-20 వరకు చెప్తే, ఆయన మనుషులు పట్టే జారులుగా చేస్తాడని అంటే ఏదో ఆయన్ని వెంబడించేశాం. వలలు విడిచిపెట్టి వెంబడించాం, ఓడలు విడిచిపెట్టి వెంబడించాం, కుటుంబస్తులను విడిచిపెట్టి వెంబడించాం. ఈ రోజున మాకు బ్రతకటానికి, పని చేసుకోవటానికి అన్ని విడిచిపెట్టి వచ్చాం. ఈ రోజున మాకేం లేదు. పునరుత్థానుడైనటువంటి యేసు నేను ఎక్కిపోతున్న విధంగా మీరు ఎక్కిపోవటానికి అర్హతను సంపాదించుకోమంటే మాకు అది కాదు కావాల్సింది. బ్రతికుండగా మేము చేసుకోవటానికి పనినివ్వమని చెప్పు ఆ యేసుకు. తినటానికి తిండి ఇవ్వమని చెప్పు ఆ యేసుకు. కట్టుకోవడానికి బట్ట ఇవ్వమని చెప్పు యేసుకు. కుటుంబంలో నాకు కావలసినవన్నీ కూడా ఇవ్వమని చెప్పు ఆ యేసుకు అన్న ఆలోచనలతో యూదులకు భయపడి భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో వారు ఒక గదిలో ఉన్నారు. 11 మంది ఉండాల్సింది 10 మంది ఉన్నారు. మూయబడిన తలుపులు మూసే ఉన్నాయి, మూయబడిన కిటికీలు మూసే ఉన్నాయి. యేసు ప్రభువు ఏ సందేశమునైతే ఒక స్త్రీ ద్వారా ఇచ్చి పంపించాడో ఆ సందేశమును నమ్మక నీవు నేను ఎలా ఆలోచన చేస్తూ బ్రతుకుతున్నామో అదే ఆలోచనతో ఆ 10 మంది కూడా ఉన్నప్పుడు లోపలికి వచ్చి అంటూ ఉన్నటువంటి మాట, లోపలికి వచ్చి ఆ 10 మందితో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వారు ఏమేమి ఆలోచనలతో ఉన్నారమ్మా? యేసుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతారేమో అని భయంతో ఉంటే, మన భవిష్యత్తు ఎలా అని వారి ఆలోచనతో ఉంటే, యేసు వచ్చి చెప్తున్నాడు మీ ఆలోచనల గురించి చెప్పట్లేదు, వాళ్ళ ఆలోచనల గురించి, వారి భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదు. నీకు తిండి ఉన్నా, బట్ట ఉన్నా, కుటుంబం ఉన్నా, ఏది ఉన్నా, ఏది నువ్వు అనుభవిస్తున్నా, అందులో సమాధానం లేకపోతే వ్యర్థం, అందులో నెమ్మది లేకపోతే వ్యర్థం, అందులో శాంతి లేకపోతే వ్యర్థం, అందులో తృప్తి లేకపోతే వ్యర్థం. కాబట్టి మీరు ఏమేమైతే కావాలనుకుంటున్నారో అవన్నీ మీరు కష్టపడి సంపాదించుకుంటారేమో, కానీ సమాధానమును మాత్రము సంపాదించుకోలేరు. అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు అయ్యేటట్టు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాడు. చివరికి దేవుడు పెళ్లి కూడా చేస్తాడు. కానీ పెళ్ళైనటువంటి వారు ఎంతమంది సమాధానముతో, నెమ్మదితో, శాంతితో, తృప్తితో బ్రతుకుతున్నారు? ఒకసారి మీ హృదయాల మీద మీరే చెయ్యి వేసుకొని చెప్పుకోండి. ఆమేన్. అయ్యగారు మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం దొరికేటట్టు ప్రార్థన చేయంటే ప్రార్థన చేశాడు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం చేసుకుంటూ ఏం తృప్తిగా బ్రతుకుతూ ఉన్నావు? ఏం నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నావు? వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు మీకు సమాధానం కలుగును కాక. మూలవాక్యాలు మర్చిపోకండి దయచేసి. మీకు సమాధానం కలుగును కాక. వాళ్ళకి అర్థం కాలే. 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచారు, చేశారు. సమాధానం కలుగును గాక అంటే ఎలా కలుగుతుంది? హౌ దిస్ పీస్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్? ఎలా ఈ సమాధానం నీ జీవితంలో కలుగుతుందో యేసు పుట్టగానే చెప్పారు. యేసు పుట్టగానే సమాధానం, ఈ సమాధానం ఎలా మనకు కలుగుతుందో భూమి మీద ఉన్నవారు చెప్పలేదమ్మా. భూమి మీద ఉన్నవారు చెప్పలేదు. పరలోకములో ఉన్నవాళ్ళు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న ప్రజలందరికీ చెప్పారు. ఆ మాట క్రైస్తవులు మర్చిపోయారు. ప్రజలందరూ మర్చిపోతే పర్వాలేదు, యేసును నమ్మిన చివరికి గెత్సెమనే అనుభవం కలిగినటువంటి, యేసుక్రీస్తు గెత్సెమనే ప్రార్థన అనుభవం కలిగినటువంటి ఆ పేరు ప్రార్థనాపూర్వకముగా ఈ నామకరణం చెయ్యి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రార్థనాపూర్వకముగా నామకరణం చేయమంటే ఆ నామకరణం చేసినటువంటి ఈ సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి మనము కూడా ఆ పరలోకం యొక్క దూతలు భూమి మీదకి వచ్చి చెప్పిన మాటను పూర్తిగా మర్చిపోయాం. ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి పరలోకం యొక్క సైన్య సమూహం అంతా కూడా చక్కటి స్తుతి ఆరాధన పాట పాడారు. ఎవరైనా చెప్తారా ఆ పాట? అందుకే అన్నాను మర్చిపోయాము అని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు,
ఆయనకు నీ భార్యకు కాదు, నీ భర్తకు కాదు, నీ తల్లికి కాదు, నీ తండ్రికి కాదు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలములో నీ అధికారులకు కాదు, పుట్టినటువంటి యేసుకు, పెరిగినటువంటి యేసుకు, చనిపోయినటువంటి యేసుకు, పునరుత్థానుడైనటువంటి యేసుకు ఇష్టమైన జీవితమును జీవించిన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. డోంట్ యు నో దిస్? పునరుత్థానుడైనటువంటి యేసు శిష్యుల దగ్గరికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడంటే దాని అర్థం చెప్తున్నాను ఈ రోజున. మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తూ ఉన్నాను. సమాధానం కలుగును గాక అంటే అరే ఎప్పటికైనా రా, ఈ రోజు నుంచి అయినారా నాకిష్టమైన జీవితమును జీవించండర్రా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుంచి అయినా నేను చెప్పిన మాటల ప్రకారంగా జీవించటానికి సిద్ధపడండర్రా. ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు నాన్న. ఈ సమాధానం, ఈ నెమ్మది, ఈ శాంతి, ఈ తృప్తి బేట ప్రవర్తిస్తే వచ్చేటటువంటిది. హల్లెలూయా. నీ చేతిలో ఈయన ఉన్న ఈ గ్రంథము నీ చేతిలో ఉంటే వచ్చేది కాదు బేట తృప్తి. ఈ చేతిలో ఉన్న గ్రంథం నీ చేతల్లోనికి వస్తే నీకు సమాధానం వస్తుంది, నీకు తృప్తి వస్తుంది. 91వ కీర్తన చివరి 2 వచనాలు ఎవరు చెప్తారు చెప్పండి? చివరి 2 వచనాలు. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, నేనతన్ని విడిపించేదను, అతన్ని గొప్ప చేసేదను, నా రక్షణ అతనికి చూపించి తద్వారా అతనికి తృప్తిని కూడా కలగజేస్తాను అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, తృప్తి ఎందులో ఉంది? రక్షణ పొందటం వల్ల. ఒకసారి చదవండి అన్నమాట 91వ కీర్తన. చదువుతారా గారు? ఎవరైనా త్వరగా చదువు అమ్మా. దీర్ఘాయువు చేత అమ్మా. ఎవరు నాన్న? ఎవరిని తృప్తిపరుస్తానంటున్నాడు అమ్మా? మీ డాడీయా? మీ మమ్మీయా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మినా నీ తండ్రి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పడు బిడ్డ. నిన్ను తృప్తి పరుస్తారో పరచో తర్వాత కనీసం చెప్పుమనండి. ఏమే అమ్మ, మీ ఆయన్ని చెప్పుమనమ్మా. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, మీరు ఎవరినైతే అమితంగా ప్రేమిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి నీవు నాకు తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వు అని అడగండి. కనీసం మాట ఇవ్వండి అని ఆయన అడగండి. దీర్ఘ ఆయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణ అంటే ఒక పదార్థమా కనబడటానికి? ఒక ఇన్స్ట్రుమెంటా కనబడటానికి? ఇక్కడ ఉంది, వాయించేవాడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఇన్స్ట్రుమెంట్ ఉంది, వాయించేవాడు లేడు. ఎందుకు రాలేదయ్యా అంటే ఎండలు బాగున్నాయి రానన్నాడేమో, ఇంకా ఏదో కారణం చెప్పాడేమో, దానికి ఏం తెలుసు. కానీ అది మాత్రం ఏమనుకుంది, ఉదయం ఈరోజు ఆదివారం తప్పకుండా ఎప్పుడు వాయించేవాడు వచ్చి నన్ను వాయించి దేవుణ్ణి మాయపరుస్తాడు అని అనుకుంది. హల్లెలూయా. అలాగే నీ విషయంలో కూడా దేవుడు అలాగే అనుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క చిత్త ప్రకారంగా నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తిగా, ఇది కీబోర్డు కనబడుతుంది. దేవుడు అంటున్నాడు రక్షణ నీకు చూపిస్తానని. రక్షణ కనబడదు. ఈ రోజున ఈ మాట నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగా ఒకరోజు. రక్షణను దేవుడు నీకు చూపిస్తానన్నాడు కదా అమ్మ, నంజుడు రక్షణ చూపిస్తాను అని చెప్పాడు కదా, ఇది నీకు వర్తిస్తే నీకు రక్షణ చూపించాడా అని అడిగా మావిడని. చూపించాడు అంది. ఎక్కడ చూసావు, ఎలా చూసావు అని అంటే నీలో అంది. ప్రైజ్ ది లార్డ్. నీలో నేను చూశాను. 26 సంవత్సరాల క్రితం ఉన్న బ్రతుకు ఇప్పుడు నీ దగ్గర లేదు అందే. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినేవాడివి, దేవుని సువార్త ప్రకటించేవాడివి ఒకప్పుడు. ఇప్పుడు వినేవాడివి, ప్రకటించేవాడివి, నెరవేర్చేవాడివి.
గనక ఈరోజు నువ్వు రక్షింపబడ్డా నిన్ను నాకు చూపించాడు అని అన్నాడు. ఈ రోజున ఎవరెవరు రక్షించబడాలని, మారు మనసు పొందాలని తహతహలాడుతూ ప్రార్థనలు చేస్తూ కొట్టుమిట్టాడుతున్నావో వారికి మారు మనసు రక్షణ జీవితం ఇచ్చి నీకు చూపిస్తాడు. హల్లెలూయా. అయితే ప్రశ్నించుకో, నీవు మారు మనసు పొందావా? నీవు రక్షించబడ్డావా? నీవు నిజముగా సమాధానం కలిగి బ్రతికితే ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నట్టు అర్థం. ఆమేన్. ఈరోజు నేను అన్ని విషయాల్లో సమాధానముగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టమైన జీవితమును జీవిస్తున్నాను అని అర్థం. నీవు నిజంగా ఈరోజు సమాధానంగా లేవంటే, నెమ్మదిగా లేవంటే, శాంతితో లేవంటే, తృప్తితో లేవనంటే, అన్నీ ఉన్నా ఇవి లేవు అనంటే ఒక్కటి కారణం, ఆయనకు ఇష్టమైన జీవితమును జీవించండి అని చెబుతున్నావు తప్ప ఆయనకి ఇష్టమైన జీవితమును జీవించటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను నమ్మినటువంటి వారి దగ్గరికి వచ్చి 10 మందికి చెప్తున్నాడు. ఆయన వెంబడించిన వారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఈ క్షణము నుంచైనా, పునరుత్థానమైన యేసు చెప్పిన మెసేజ్, ఈ రోజు నుంచైనా నా ఇష్ట ప్రకారంగా జీవించండి. ఆ తర్వాత ఇంకో సందేశం చెప్తున్నాడు, 3వ మాట అదే దాంట్లోనే. ఆ 10 మందికే చెప్తున్నాడు, ఆ పరలోకములో ఉన్న తండ్రి నన్ను ఎలా ఈ లోకములోనికి పంపాడో, ఎలా పంపాడో అలాగే మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 1% కూడా తేడా లేకుండా పంపుతున్నాను అని అన్నాడు. ఈ మాట నీకు వర్తించదా నానా? వాళ్ళకైనా నీకు కూడా వర్తిస్తుందా? ఆమేన్. అమ్మలారా, ఈ మాట నీకు వర్తించదా? వాళ్ళకేనా? బిడ్డ, యేసును ఆ పరలోకములో ఉన్న తండ్రి, ఆ పరలోకములో ఉన్న దేవుడు ఎలా పంపాడో, ఎందుకు పంపాడో, నిన్ను కూడా పంపుతున్నాను అని అన్నాడు. నీ కుటుంబాన్ని పంపుతున్నాను అని అన్నాడు. ఈ లోకములో బ్రతకటానికి నేను పంపుతూ ఉన్నాను అని అన్నాడు. మీకు అర్థం కావటానికి ఒకటే మాట చెప్తాను. ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమిచ్చి పంపాడని చెప్పాడు పునరుత్థానమైనటువంటి యేసు మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనములో, తెల్లమొహం వేసి నన్ను చూడండి అని రాస్తుంది కదా అక్కడ. కాదు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. నా దేవుడు, నా తండ్రి నాకు సర్వ అధికారము ఇచ్చి ఈ భూమి మీదకి ఎలా పంపించాడో మీకు కూడా సర్వ అధికారం ఇచ్చి పంపుచు ఉన్నాను, వెళ్ళండి అన్నాడు. దిస్ ఇస్ ది థర్డ్ మెసేజ్ ఆఫ్ ది రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ which has been given to the believers. యేసును నమ్మినటువంటి విశ్వాసులకు చెప్తున్నాడు, పునరుత్థానమైనటువంటి యేసు నాకు ఏ అధికారం ఇవ్వబడి ఉన్నదో అదే అధికారముతో నిన్ను పంపిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అధికారం ఏం చేసింది? యేసుకి ఇచ్చిన అధికారం ఏం చేసింది? మరణము ఆపలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరణమును జయించగలిగింది. అపవాది సాతానును పాదాల కింద చితకద్రొక్కేటట్టుగా చేయగలిగింది ఆ అధికారం. ఈ రోజున నీకు అదే అధికారం ఇవ్వబడింది. ఆడ ఉంది, నేను మీకు మెసేజ్ చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఆడ చదివింది మీకు మెసేజ్ చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఐ ఆమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ మై లైఫ్. నా అనుభవపూర్వకముగా ఈ వాక్యాన్ని ఈ సమయంలో మీ ముందు ప్రకటిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మలో. ప్రైజ్ ది లార్డ్. అధికారం ఎలాంటి అధికారమో మీకు తెలుసా? యెహోషువ దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ అధికారం ఎలా ఉంటుందయ్యా అంటే ఆయన చెప్తాడు, మేము మహాభయంకరమైనటువంటి యుద్ధంలో ఉన్నప్పుడు, జయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మా ప్రజలందరూ, దేవుని బిడ్డలందరూ కూడా ఇశ్రాయేలు ఎలా అని ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు అధికారమును నేను ఉపయోగించానంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద ఉపయోగించావయ్యా? దేవుడు చేసిన సృష్టి మీద, దేవుడు చేసిన సూర్యుని మీద దేవుణ్ణి అడగలేదు నేను. సూర్యుని ఆపు చేయి ప్రభు అని నేను దేవుణ్ణి అడగలేదు. చంద్రుణ్ణి ఆపు చేయి ప్రభు అని నేను దేవుణ్ణి అడగలేదు. నాకు అధికారం ఇచ్చాడు గనక సూర్యుడా ఆగిపో అన్నాను. ఆమేన్. చంద్రుడా ఆగిపో అన్నాను. ఈ రోజు ఏది? వేర్ ఇస్ దిస్ అథారిటీ?
టు యూ విచ్ హాస్ బీన్ గివెన్ బై గాడ్. ఈ అధికారం నీకు ఇస్తే ఈ అధికారం ఎక్కడ పెట్టేసుకున్నావు? నన్ను చంపడానికి వచ్చినటువంటి వారు ఈరోజు విశ్వాసులయ్యారు. నా మీద మాంత్రికమైనటువంటి చేతబడులు చేసిన వారు ఈరోజు సేవకులయ్యారు, సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరిచ్చిన అధికారం? యేసయ్య ఇచ్చిన అధికారం. ప్రైజ్ ది లార్డ్. తుచ్చమైనటువంటి 4 రోజుల బ్రతుకు కొరకు శిష్యులు 10 మంది భయపడుతూ గదిలో బ్రతికిన విధముగా ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారు? ప్రైజ్ ది లార్డ్. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారు? భయపడుతూ బ్రతుకుతున్న వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, సమాధానంతో బ్రతకండి, నేనిచ్చే అధికారముతో బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. అలాని క్రమశిక్షణ లేకుండా బ్రతకకండి. అధికారం ఇచ్చేశాడు కదా అని ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టమైనటువంటి ప్రకారంగా ప్రవర్తించకండి. పాముల వలె వివేకముతో బ్రతకండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకండి. సువార్త ఎలా ప్రకటించాలో నేర్చుకోండి. నీ దేవుని గురించి నువ్వు చెప్తే చాలు, నీ దేవుని శక్తి గురించి నువ్వు చెప్తే చాలు, నీ అనుభవాలు నువ్వు చెప్తే చాలు. వేరే ఎవరి గురించి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు బేట. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు, లేదా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించారు కానీ వేరే ఇతరుల గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ప్రైజ్ ది లార్డ్. మనకెందుకు? 3 సందేశం అధికారం ఎవరు కొనుక్కుంటారు? 3.5 సంవత్సరాలు లేదా? అయా నువ్వు పంపిస్తే, నూనె రాసి ప్రార్థన చేస్తే అపవిత్రాత్మలు పారిపోయాయి. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అధికారం? మళ్ళీ మాకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాం ఎందుకో? వాళ్ళ అపవిత్రాలు పోవటానికి కాదు, వాళ్ళు రోగాలు పోవటానికి కాదు, నువ్వు పరలోక వారసత్వాన్ని సొంతం చేసుకోవటానికి ఈ అధికారం. నీలో ఉన్న స్వార్థమును చంపటానికి ఈ అధికారం, నీలో ఉన్న గర్వమును చంపటానికి ఈ అధికారం. ఇక్కడ కనబడతావు, దేవుని సన్నిధిలో కనబడతావు, దేవుని సంబంధము లేని వారి దగ్గర కూడా ఆ కార్యకలాపాలలో కనబడతావు. సిగ్గు లేదు, బుద్ధి లేదు. నేననలేదు, ప్రవక్తల ద్వారా పలికిన మాటలు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. ప్రైజ్ ది లార్డ్. 4వ సందేశం తోమా లేడు. 10 మంది ఉన్నప్పుడు 11వ వాడు. వీరు భయపడి భవిష్యత్తు ఎలాగో అని ఆలోచన చేస్తూ వీళ్ళుంటే వాడు భవిష్యత్తు కొరకు ప్రయత్నం చేయటానికి వెళ్ళాడు. పోయాడు, మళ్ళీ సాయంకాలం వచ్చాడు. సాయంకాలం వచ్చేసరికి అరే మంచి ఛాన్స్ మిస్ అయిపోయినవురా, మా దగ్గరికి ప్రభు వచ్చాడు రా, మేము కల్లారా చూశాను రా, నేను మాట్లాడాను రా ప్రభువుతో, ప్రభు నాతో మాట్లాడారు రా అని చెప్తూ ఉంటుంటే వాడు లోపల హేళనగా నవ్వుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రభువుని చూస్తే నాకేంటి, ప్రభు నీతో మాట్లాడితే నాకేంటి, నువ్వు ప్రభుతో మాట్లాడితే నాకేంటి అని లోపల నవ్వుకొని ఓ మాట అనేసాడు. ఏమనేసాడు? ఆయన గాయాలలో వేలు పెడితే తప్ప, చెప్పండి, ఆయన గాయాలలో వేలు పెడితే తప్ప, గట్టిగా అమ్మ ఈ లైన్ చెప్పండి. ఏమన్నాడు? ఆయన గాయాలలో వేలు పెడితే తప్ప, ఈ లైన్ చెప్పండి. ఆయన గాయాలలో వేలు పెడితే తప్ప నమ్మను కాదు, నమ్మను. ప్రైజ్ ది లార్డ్. నమ్మను. ఆమేన్. ఎవరి వ్యక్తి? లాజరును 4వ దినమున లేపుదాం పోరా అంటే అవమానకరంగా మాట్లాడినవాడు కల్లారా సమాధిలో నుండి సజీవుడిగా బయటికి వస్తే చూసినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడేమంటున్నాడు? నమ్మను. ప్రొద్దున మరియ చెప్తే నమ్మలేదు, సాయంకాలం ఈ 10 మంది చెప్తే నమ్మలేదు, ఇప్పుడు ఆ ఆదివారం బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చాడు సాయంకాలం. వీరు మాట్లాడుకుంటున్న సంభాషణ
అదృశ్యుడైనటువంటి యేసు ఈ మాటలు విన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈయన మాట్లాడే మాటలు ఆ 10 మంది వింటున్నారు అనుకుంటున్నాడు. ఆ 10 మంది అనుకుంటున్నారు మాతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాడు. కానీ ఏ యేసునైతే నేను నమ్మను అంటున్నాడో ఆ యేసు కూడా వింటున్నాడు. క్రైస్తవం విని 8వ దినమున, గడిచిన ఆదివారపు దినమున 8వ దినమున మరలా ఆ నమ్మని ఉపదేశాలు ఇచ్చాడు. మొట్టమొదటి ఉపదేశం ఏంటంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకుము. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 20వ అధ్యాయం 17వ వచనం నుంచే నేను అన్నీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మళ్ళీ ఈ రెఫరెన్స్ తీపిచ్చి ఆ రెఫరెన్స్ తీపిచ్చి మళ్ళీ చదివిపించి చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకు? ఉన్నదే నేను చెప్తాను, లేదైతే నేను చెప్పాను. అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకుము అని అన్నాడు. ఆడికి అర్థం కాదు. వీడికి సమాధానం కలుగును కాకంటే వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనకు అర్థమైంది. ఏమర్థమైంది? సమాధానం కలుగును కాకంటే ఇప్పుడు మనకేమర్థమైంది బేట? ఆయనకు మాత్రమే ఇష్టమైన జీవితం జీవించాలని అర్థమైంది. ఇప్పుడు ఈయన అన్నాడు విశ్వాసిగా వెళ్ళి బ్రతుకు అన్నాడు. క్రైస్తవుడిగా వెళ్ళి బ్రతకని లేదమ్మా. అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతకడానికి వెళ్ళు అన్నాడు తోమాకు. సరే అన్నాడు. సింపుల్. విశ్వాసిగా బ్రతకటం పెద్ద విషయమే ఉంది. ఇప్పుడు మీరందరూ విశ్వాసులు కాదమ్మా? మీరందరూ విశ్వాసులా క్రైస్తవులా? విశ్వాస క్రైస్తవులా? నేనైతే విశ్వాస క్రైస్తవుని. అయ్యో మీరు కూడా విశ్వాస క్రైస్తవులు. సో మీరందరూ కూడా ఒకవేళ విశ్వాస క్రైస్తవులే అయితే ఆయన కూడా వెరీ సింపుల్ విశ్వాసంగా బ్రతకడం అంటే అన్నాడు. విశ్వాసంగా ఉంటానయ్యా అన్నాడు. అసలు నీకు విశ్వాసం అంటే డెఫినేషన్ తెలుసారా అన్నాడు. తోమా అసలు నీకు విశ్వాసం అంటే అర్థం తెలుసా అన్నాడు. తెలియదు కానీ నాకు విశ్వాసం ఉంది అన్నాడు. అరే విశ్వాసం అంటే అర్థం తెలియదట, విశ్వాసం ఉందట. నేను చెప్తాను. నేను దీన్ని మళ్ళా తర్వాత ఈ డెఫినేషన్ని మళ్ళీ తర్వాత అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి రాశాడు 10వ అధ్యాయం 17వ వచనంలో. క్రీస్తు మాటలను వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగును. ప్రైజ్లో సమాధానమేమో ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం వల్ల కలుగుతుంది. ఇప్పుడేమో విశ్వాసం ఎలా కలుగుతుంది అంటున్నాడంటే 10వ అధ్యాయం 17వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? క్రీస్తు మాటలను వినుట వల్ల మాత్రమే. అంటే నువ్వు విశ్వాసివై బ్రతుకు అంటున్నాడంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? దేవునికి సంబంధించిన మాటలను మాత్రమే వింటూ బ్రతుకురా. క్రైస్తవులు దేవునికి సంబంధించిన వారితో మాత్రమే కలిసిమెలిసి ఉండురా అని అన్నాడు. నువ్వు ఈ రోజున అలాంటి విశ్వాసిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా? అలాంటి విశ్వాసిగా నీ కుటుంబంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? క్రీస్తు మాటలను మాత్రమే వింటూ బ్రతుకు అన్నాడా? అదెంత పనయ్యా, ప్రతి ఆదివారం పోయి వింటానులే, ఏదో కూడికలు జరుగుతాడు వింటానులే అన్నాడు మనలాగానే. అయితే ఇంకో మాట చెప్తాను. క్రీస్తు మాటలను మాత్రమే వింటూ నువ్వు విశ్వాసిగా బ్రతికితే ఈ మాటలన్నీ కూడా తర్వాత పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టినవే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పేశాడు. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు మహా ఆనందముగా ఎంచుకోమన్నాడు. ప్రైజ్లో విశ్వాసమైతే ఏం కలుగునన్నాడు అంటే ఇప్పుడు తోమాకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు విశ్వాసము కలిగి బ్రతుకు అన్నాడంటే నువ్వు నానా విధములైన శోధనలు అనుభవిస్తూ బ్రతుకు అన్నాడని అర్థం. ఆమేన్. అవమానాలను అనుభవిస్తూ బ్రతుకో, శోధనలు అనుభవిస్తూ బ్రతుకో, కష్టాలను అనుభవిస్తూ బ్రతుకో, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ బ్రతుకో అని చెప్పి పంపిస్తూ ఉంటే, ఇదే మాట నీకు చెప్పి పంపిస్తూ ఉంటే వెళ్తావా? అమ్మా నువ్వు నమ్మిన యేసు లోకములో అవమానాలు అనుభవించడానికి వెళ్ళి బ్రతుకు అంటే ఈ దేవుడు కావాలని అంటావా బేట? వద్దు అంటావా? ఆమేన్. కానీ నేను నమ్మిన యేసు చెప్తున్నాడు విశ్వాసం అంటే క్రీస్తు మాటలను వింటా. ఆ క్రీస్తు మాటలను యాకోబు చెప్తున్నాడు. మీరు విశ్వాసము కలిగి బ్రతికితే నానా విధములైన శోధనలు, ఒకటి కాదు, రెండు కాదు,
నువ్వు ఊహించని సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. అప్పుడు ఎలా ఉండమన్నాడమ్మా? ఎలా ఉండమన్నాడు? మహానందంగా ఉండమన్నాడు. ఆమేన్. మహానందంగా. పునరుత్థానుడైన యేసు చెప్పిన మాటలను మీకు చెప్తున్నాను. ఈ మాటల ప్రకారముగా ప్రవర్తించి ప్రభువా ప్రభు అనండిరా, ప్రభువా ప్రభు అని అనండర్రా. ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతికి ప్రవర్తించి. ఆ తర్వాత 12వ వచనములు అంటాడు, మొదటి అధ్యాయం 12వ వచనం యాకోబు పత్రికలోనే, శోధనను సహించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసివి కాక విశ్వాసివి గలవాడవై బ్రతుకు అంటే శోధనను సహిస్తూ బ్రతుకుగా. అంటే ఈ రోజున అయ్యగారు పలానా శోధన వచ్చింది, జర చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయండి, ఈ శోధన పోవాలా, ఈ కష్టం పోవాలా, ఈ రోగం పోవాలా. ఆమేన్. నా యేసు అంటున్నాడు సహించు అంటున్నాడు. ఇప్పుడు చదువుకున్నాగా 91వ కీర్తన. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలు తీసేయని మొరపెడుతున్నాడట, కష్టాలు తీసేయని మొరపెడుతున్నాడట. ఏమని ఆన్సర్ వచ్చింది దేవుని దగ్గర నుంచి? అవి తీసేసే ప్రసక్తి లేదు, కానీ ఓ పని చేస్తా, ఆ శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. అట్లా లేదు కదా బ్రదర్ అంటారేమో. ఆ అనుభవము అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేయి, ఇది తట్టుకోలేకపోతున్నా, ఇది తీసేయి, తట్టుకోలేకపోతున్నా. రోజుకు 3 సార్లు చేస్తున్నాడంట. అది తీసేసే ప్రసక్తి లేదు, కానీ ఓ పని చేస్తా, నా కృప నీకు చాలు అన్నాడు. ఆమేన్. అనగానేమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే అనండి. మేము అనలేము బ్రదర్, మేము అనలేము, అంటామేమో కానీ ఉండలేము. ఎస్, దిస్ ఈస్ ది అథారిటీ గివెన్ బై అవర్ గాడ్. అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకు అంటే అన్నిటినీ సహించాలి, మహానందంగా బ్రతకండి. ఎవరిలాగా బ్రతకండి బ్రదర్ అంటే బైబిల్ ఎందుకు? ఈ అన్నలాగా బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా చెప్తున్నా, ఈ అన్నలాగా బ్రతకండి. మహాభయంకరమైనటువంటి శోధనలు నా కుటుంబంలో ఎన్ని కలిగాయో మీకు తెలుసు. ఈ సువార్త ప్రకటించడం ఆపలేదు. సంతోషంగా, ఆనందంగా. ఈరోజు కాకపోతే దేవుడు రేపటి దినమున మంచి చేస్తాడు. ఇక 4వ మాట చెప్పాడు. ఎన్ని సందేశాలు అయ్యాయమ్మా? ఎన్ని సందేశాలు అయ్యాయి? ఏ చెప్పినాయి? 4. మరియతో మీ తండ్రి యొద్దకును నా తండ్రి యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను. 2వది సమాధానము కలిగి ఉండండి. 3వది తండ్రి నన్ను పంపిన ప్రకారముగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. 4వది అవిశ్వాసివి కాక విశ్వాసివై. 5వది చెప్తూ ఉన్నాడు, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చూసి నమ్మావు, నీకు ఒక బాధ్యత ఇస్తున్నా. తోమా, నీకు ఒక బాధ్యత ఇస్తున్నా. నువ్వు చూసి వేలు పెడితే నమ్మను అన్నావు, నీ కొరకు వచ్చా 8 రోజుల తర్వాత నిన్ను నమ్మించటానికి. ఇప్పుడు అందరి దగ్గరికి అన్ని సమయాలలో నేను వెళ్ళాను. నన్ను నేను చూపించుకొని వారిని నమ్మించలేను. కాబట్టి చూసి నమ్మిన నీవు ఏం చేస్తావో నాకు తెలియదు. కావాలంటే నేను నీకు ఒక సహాయం చేస్తా. నా పరిశుద్ధాత్ముని, నా తండ్రిని అడిగి ఆ పరిశుద్ధాత్ముని నీకు సహాయకుడిగా పంపిస్తా. ఆ సహాయముతో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తావో నాకు తెలియదు. వారెవ్వరు కూడా చూడకుండానే నువ్వు చెప్పే మాటల ద్వారా నన్ను నమ్మేటట్టు చెయ్యాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తోమా, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దేవుడు. ఒకవేళ నువ్వు అద్భుతాలు చూసి నమ్మావేమో, ఆశ్చర్యకారాలు చూసి నమ్మావేమో, ఏది చూసి నమ్మావేమో, చూడకుండా నమ్మావేమో. తోమతో అంటున్నాడు, నువ్వు చూసి నమ్మావురా. ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళి ఒక్కొక్క వ్యక్తికి సువార్త చెప్పి వినిపింప చేసి నమ్మేటట్టుగా చెయ్యాలి. ఎంత మందిని నువ్వు చేశావు, గుండెల మీద చేసుకొని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నువ్వు చెప్పే సువార్త తర్వాత నిన్ను చూసి యేసు నమ్మారు చెప్పు. ప్రైజ్ ది లార్డ్.
అమ్మ నిన్ను చూసి ఎంతమంది యేసుని నమ్మారు? నీకు బాధ వస్తే ఏడుస్తూ కూర్చుంటావు, నీకు అనారోగ్యం వస్తే ఏడుస్తూ కూర్చుంటావు, నీకు ఫలానా వస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటే నిన్ను నువ్వు నమ్మినటువంటి యేసు వల్ల నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలు వేదనలు చూసి మిగతా వాళ్ళు ఎందుకు నువ్వు నమ్మిన యేసు నమ్ముకుంటారు? అంత బాధల్లో, అంత దుఃఖంలో, అంత అనారోగ్యంలో, అంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నీకు ఏ అనారోగ్యం లేదు, ఏ ఆర్థిక ఇబ్బందులు లేవని నువ్వు సంతోషంగా సమాధానంగా ఉంటే పరిగెత్తుకుంటూ నువ్వు నమ్మిన యేసును వారు కూడా నమ్ముతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే డోంట్ షో యువర్ సారోస్ టు అదర్స్. నీలో ఉన్నటువంటి బలహీనతలను, నీలో ఉన్నటువంటి కలవరాలను ఎవరికి చూపించకండమ్మా. నాలో ఎన్నో ఉన్నాయి బాధలు, వేదనలు, దుఃఖములు, ఆయాసం. బట్ ఐ నెవర్ షో. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి సంతోషంగా ఉంచాడో అదే నేను చూపిస్తాను. అదే చూపించమన్నాడు నా దేవుడు. నువ్వు చూసి నమ్మవుతావా? నువ్వు వెళ్ళి చూడకుండా నమ్మేటట్టు చెయ్యి అన్నాడు. 5 సందేశాలు బాగా వినండి. 5 సందేశాలు 2 పర్యాయాలు చెప్పాడు, 3 పర్యాయాలు చెప్పాడు. ఉదయం చెప్పాడు, సాయంకాలం చెప్పాడు, మరుసటి ఆదివారమున తోమా ఉన్నప్పుడు 3 పర్యాయాలు వచ్చాడు. 3 పర్యాయాలు వాళ్ళతో మాట్లాడాడు. 5 సందేశాలు విన్న ఎంతమంది? 12 మంది. మరియతో ఈ 11 మందితో కలిసి 12 మంది. 12 మందికి ఈ సువార్త స్వయంగా పునరుత్థానుడైన యేసు వెళ్ళి చెబితే ఆ సందేశ ప్రకారంగా బ్రతకటానికి సిద్ధపడ్డారా? చెప్పు. స్వయంగా యేసు సువార్త చెప్తే ఇలా చెబితే 5 సందేశాలు విన్న తర్వాత చూసి వేలు పెడితే కూడా నమ్మనన్న వాడు సైతము చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి పేతురు అంటాడు, ఏమేమో చెప్పాడు రా, అప్పుడు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్పాడు, నాకేం అర్థం కావట్లేదు, కానీ నేను చేపలు పట్టని పోతా అన్నాడు. ఆమేన్. 5 సందేశాలు పునరుత్థానుడైన యేసు వాళ్ళ కొరకు పరలోకములోనికి వెళ్ళి పరలోకములో నుండి దిగి వచ్చి చెప్పాడమ్మా. నేనన్నా యేసు చెప్పినటువంటి అదే వార్తను అశోక్ నగర్ నుంచి అత్తపూర్ దాకా వచ్చి చెప్తున్నా. ఆయన అక్కడ నుండి ఇక్కడికి వచ్చి చెప్తే చేపలు పట్టిని పోతున్నా అన్నాడు. చేపలు పట్టిని పోతున్నా అనగానే అయ్యారు నేను రాను అన్నాను. ఆమేన్. చేపలు పట్టిని పోతున్నానని పేతురు అంటే నేను రాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ననే నా యేసు నాతో మాట్లాడాడు. చేపలు పట్టేటటువంటి వాళ్ళతో పొమ్మని చెప్పలేదు. ఈ లోక సంబంధమైన విషయాలతో బ్రతుకుతున్నటువంటి వారితో వెళ్ళి బ్రతుకుమని చెప్పలేదు అని అనాలి. వాళ్ళు అనకుండా ఏమన్నారు? నేనొత్తా అని లాగేసుకొని 6 పోయినరు. అందులో తోమా ఒకడు. ఆమేన్. ఈ రోజున మంగళవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ నువ్వు తయారవుతూ ఉంటుంటే ఎక్కడికి నేను చెప్పను. ఇక ఎక్కడికి? మంగళవారం రెడీ పోయి తయారవుతావు. అబ్బా, వెరీ గుడ్. చాలా బైబుల్ స్టడీ నీకు తెలుసు కదా, నేను మళ్ళీ చెప్పడం. అలా నువ్వు తయారవుతుంటే ఈ పేతురు లాంటి ఒకరు వస్తారు నీ దగ్గరికి. వచ్చి నేను పలానా దగ్గరికి పోతున్నానే, పలానా వాళ్ళు ఫోన్ చేసి పలానా వాళ్ళు పిలిచిరంటే గజనా ఈడికి వస్తాడు, రావడానికి తయారైంది దాన్ని ఏమంటావు? ఆడికి తోక జాడిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అవునా? బట్ బుష్బుష్లో అవుతున్నావు. గాడ్ బ్లెస్ యూ బేటా, దేవుడు దీవించును గాక అంటే అర్థమవుతుందని. నేను హవాయిలు చేయట్లేదు. అట్లా ఈ 6 ప్లస్ 7 పేతురు చేపలు పట్టడానికి చివరికి పోయినరు. ఇక వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇక అదే అనుభవం. ఏది స్టార్టింగ్లో ఏ అనుభవమో మళ్ళీ ఇప్పుడు అదే అనుభవం. వేస్తూనే ఉన్నారు, లాగుతూనే ఉన్నారు, లాగుతూనే ఉన్నారు. బహుశా ఒక చేప పట్టేటట్టు చెయ్యని ప్రార్థన కూడా చేసింటారేమో.
వల వేసే ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తూనే వేసింటారు. మనం కూడా ఇంటర్వ్యూ పోయేటప్పుడు ప్రేయర్ చేసి పోం బేట. ఇంటర్వ్యూ పోతే ప్రేయర్ చేసి పోతాం కదా, ప్రేయర్ చేయించుకొని పోతాం, ప్రేయర్ చేసి అట్లా ప్రార్థన చేసుకుంటూనే వేసింటారు. నేను చెప్పు మాటల ప్రకారముగా, నేను చెప్పు మాటల చొప్పున నడవక ప్రవర్తించక, ప్రభువా ప్రభువా అని పిలిచిన వ్యర్థము, ఏ ప్రయత్నము చేసినా వ్యర్థము, ఏ ప్రయాసము పడ్డా వ్యర్థమే, అన్నింటిలో నీకు దొరికేది జీరో. ప్రైజ్ ది లార్డ్. ఒక్క చేప కూడా దొరకలేదు. ఒడ్డు నుండి ఏం చేస్తున్నాడు యేసు? తమాషా చూస్తుండు. ఇలా తమాషా అంతా చూస్తున్నాడు ఒడ్డు నుండి. 4వసారి వచ్చాడు ఇప్పుడు. వాళ్ళు చేపలు పట్టడానికి పోతే వాళ్ళు చేపలు పట్టడానికి ఒడ్డు నుండి చూస్తున్నాడు ఈ తమాషా అంతా. తమాషా చూస్తూ ఒక్క మాట అన్నాడమ్మా. 21వ అధ్యాయం తర్వాత ఇంటికి పోయినాక చదువుకోండి, 7వ వచనం. అక్కడ అడుగుతున్నాడు, బిడ్డలారా, పిల్లలారా అని పిలిచాడు. ఇప్పుడు పిల్లలారా, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. పిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన జవాబు తినటానికి ఏమీ లేదు. తినటానికి ఏమీ లేదు. కష్టపడటం లేదా? వదిలిపెట్టిన వల తెచ్చుకున్నారుగా, వదిలిపెట్టిన ఓడ తెచ్చుకున్నారుగా, వారి అనుభవం అంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారుగా. వాళ్ళ అనుభవం ఉపయోగిస్తూ అంత కష్టపడి ప్రయాసపడుతున్నా వారి నుంచి వస్తున్న సమాధానం ఏందమ్మా? తినటానికి ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకు ఏమీ లేదు? తాను నమ్మిన యూదులతో, తాను నమ్మినటువంటి శిష్యులు వాక్యమునందు నిలిచి ఉన్నవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. మాటల చొప్పున ప్రవర్తించేవారు కాదు, మాటల యందు నిలిచి ఉన్నవారు కాదు గనక, వారు దేవుని శిష్యులు కాదు గనక వారికి ఏమీ లేదు అని వారి దగ్గర నుంచే సమాధానం వచ్చింది. అప్పుడు అన్నాడు, చివరిసారి ఒక మాట వినండిరా, మీ బ్రతుకు ఇప్పటిదాకా నా తండ్రి ఉద్దేశం చెప్పాను, ఇప్పుడు మీ బ్రతుకు తెరువు కొరకు చెప్తానురా, ఆ కుడిపక్క వేయండి రా అన్నాడు. కుడిపక్క వేయండి రా అన్నాడు. ఆయన వేసని తెలీదు, ఆయన వేసని ఇలా తెలీదు. కుడిపక్క వేయండి రా అంటే వేశారు. వేస్తే 153 గొప్ప చేపలు ఆ వలలో పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. యేసు అని తెలియకుండానే ఆ మాట విని వేస్తే గొప్ప చేపలు పడ్డాయి. ఆమేన్. ఈ రోజున నీకు యేసు తెలుసు, యేసు వాక్యము తెలుసు. యేసు తెలిసిన నీవు, యేసు వాక్యం తెలిసిన నీవు ఈ వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు ప్రయాసపడు, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు ప్రయత్నం చేయి, నువ్వంతా గొప్పదే నీ జీవితంలో చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప స్థితిలో నీ పిల్లలు ఉంటారు, గొప్ప స్థితిలో నీ కుటుంబం ఉంటుంది, గొప్ప స్థాయిలో నీ కుటుంబాన్ని దేవుడు ఉంచటానికి ఈ పునరుత్థాన సందేశము, ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ నెలలో నీకు అందించటానికి వచ్చాడు బేట. ప్రైజ్ ది లార్డ్. గొప్ప చేపలు పడ్డాయి. ఆ తర్వాత ఒడ్డుకు వచ్చేసరికి తినడానికి ఏమీ లేదంటే ఆయనే స్వయంగా చేపలను కాల్చి సిద్ధపెట్టాడు. ఆమేన్. వారెవరో దగ్గరికి వెళ్ళలేదు, తినడానికి ఏం లేదు, ఎవరూ పెట్టలేదు బేట, అడిగిన వాడే పెట్టాడు. తినడానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదంటే అడిగిన వాడే పెట్టాడు. ఇదిగో మీరు చెప్పినప్పుడే ఇక్కడ సిద్ధంగా చేసి పెట్టాను, ఈ వేడి వేడి ఫిష్ ఫ్రై తినండి రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పలో ఫిష్ తినండి రా అన్నాడు. ఎన్ని రకాల ఫిష్లు మీరు ఇష్టపడతారో అన్ని రకాల ఫిష్లను అక్కడ సిద్ధపరిచి పెడితే తినేశారమ్మా. ప్రైజ్ ది లార్డ్. తిన్న తర్వాత ఒక్క ప్రశ్న వేస్తున్నాడు. సందేశాలన్నీ అయినాయి, సందేశాలన్న తర్వాత ప్రశ్న వేసి ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఏ చేపలు పట్టడానికి నేను వెళ్తానన్నాడు, అదే పేతురు అంటున్నాడు. పేతురు, సిమోను, నన్ను వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్.
ఆయన వేసిన ప్రశ్న, నువ్వు ప్రేమిస్తున్నావా కాదు. 2 సార్లు నువ్వు ప్రేమిస్తున్నావా, కానీ మొదటిసారి వేసిన ప్రశ్న, అమ్మా మొదటిసారి వేసిన ప్రశ్న, వీరందరికంటే నువ్వు ఎక్కువగా యేసును ప్రేమిస్తూ ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. వేరే వాళ్ళతో సంబంధం లేదు నీకు, నీ ప్రక్కవారితో సంబంధం లేదు. బేటా, నువ్వు నమ్మిన యేసు అంటున్నాడు, నీ ప్రక్కవారి కంటే నీ వెనక వారి కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు నిన్ను అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ, నీ ప్రక్కవారితో నీకు సంబంధం లేదు, నీ వెనక వారితో సంబంధం లేదు, వాళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అని గనక నువ్వంటే ఆయన చెప్తున్నాడు, నా గొర్రె పిల్లలను మేపండి. ప్రైజ్ ది లార్డ్. నా గొర్రె పిల్లలను మేపండి, నా గొర్రెలను కాయండి. నువ్వు గొర్రెలను కాస్తున్నప్పుడు నువ్వు ఏదైతే పెట్టి వారిని పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత కూడా తోక జాడిస్తున్నట్లయితే ఆ గొర్రెలను కూడా మేపమన్నాడు. అదే అయ్యగారు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్లలైనటువంటి మీకు మేపుతూ ఉన్నాడు, గొర్రెల్ని చేశాడు. గొర్రెలైనా కూడా మీరు ఇంకా ఈ వాక్య సందేశ ప్రకారంగా ఎక్కిపోయేటటువంటి అర్హతను సంపాదించుకోవటం లేదని గొర్రెలైన తర్వాత కూడా గ్రహించి ఆయనకు చెప్తున్నాడు, ఆ గొర్రెలను కూడా మేపమన్నాడు బెట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజున అందరికంటే ఎక్కువగా ఈ వాక్యమై ఉన్నటువంటి యేసును, ఈ వాక్యమై ఉన్న దేవుని నమ్మితే మనము ఒకే పనిలో ఉందాం, ఒకే పనిలో ఉందాం. ఆ పని ఏంటంటే మనము మేపబడదాం, మేపబడుతున్న దాని ప్రకారంగా జీవిస్తాం. అది క్రియల్లో మనము చూపిస్తే ఆ క్రియల ద్వారా ఇతరులు కూడా మేపబడతారు, ఇతరులు కూడా రహస్య రాకడకు మేఘమును ఎక్కిపోయే అనుభవమును సంపాదించుకుంటారు. ఆ విధంగా మీరు వెళ్ళి సువార్త ప్రకటించకండి. 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు వెళ్ళి పేతురులాగా సువార్త చెప్పకండి, మీరు వెళ్ళి శిష్యుల్లాగా సువార్త చెప్పకండి. మీరు సువార్తలాగా బ్రతికితే చాలు. ప్రైజ్ ది లార్డ్. లివ్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. ఈరోజు ప్రకటించేటోళ్ళు చాలామంది ఉర్రు తల్లి, చాలామంది ఉర్రు. అలా ప్రకటించేటోళ్ళు ఆయనకు వద్దు. ఆయన కావాల్సింది ఏంటంటే ప్రవర్తించే వాళ్ళు కావాలి. అందుకే మూలవాక్యాలు చెప్పా. ఏంది? ప్రవర్తించి అనుసరించి నడుచుకునే వాళ్ళు, నిలిచి ఉన్న వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అలా నువ్వు చూపించు. నీ భార్యకు నువ్వు చూపించు, నీ భర్తకు నువ్వు చూపించు, నీ తల్లిదండ్రులకు చూపించు, నీ పిల్లలకు చూపించు, నీ తోబుట్టులకు చూపించు, నీ కుటుంబస్తులకు చూపించు. అలా చూపిస్తే లాజరు గురించి రాసిన విధంగా నీ గురించి రాయిస్తాడు. యేసును అనేకులు యూదులు వెంబడించారు అని అన్నాడు కదా. ఎలా వెంబడించారని రాశాడు అక్కడ? లాజరును చూసి. ప్రైజ్ ది లార్డ్. లాజరును చూసి అనేకులు యూదులు యేసును నమ్మారట. ఈ రోజున నిన్ను చూసి అనేకులు యేసును నమ్మాలి. ఈ పునరుత్థాన సందేశం ప్రారంభంలో వారు వినలేదు, చేపలు పట్టడానికి వెళ్ళారు. ఇక 21వ అధ్యాయం తర్వాత పరిశుద్ధాత్మను పంపుతానన్నప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అబ్బా, ఇక వెనక తిరిగి చూడలేదండి. హల్లెలూయా. ఇక తోమగారైతే చేపలు పట్టి పోతాంటే నేను వస్తానని లగేసుకొని పోయినోడు, ఇక నీతో రాను, నేను భారతదేశానికి పోతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భారతదేశానికి పోతాను అని అన్నాడు. భారతదేశానికి వచ్చాడు, కేరళ రాష్ట్రానికి వచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో ఆయన హతసాక్షిగా మరణించాడు. నువ్వు శిష్యులలో కూడా భారతదేశం, మన దేశానికి వచ్చాడు, కేరళ రాష్ట్రానికి వచ్చాడు, చెన్నైలో హతసాక్షిగా మరణించాడు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? నీ గురించి ప్రార్థన చేసుకుంటూ బ్రతకకండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం ప్రార్థన చేస్తారు? వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, ఆ శ్రమలు తప్పించు, ఈ శ్రమలను తప్పించు. నాకు శ్రమ వస్తే తట్టుకునే శక్తి నాకు ఈ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యం నాకు ఈ ప్రభువా. స్వార్థ ప్రకటిస్తూ ఉంటే చంపటానికి నా ఎదురుగా వస్తారు ప్రభువా, దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఈ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అలా ఉన్నట్టుగా స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారికి ఆ ఎదుర్కొనే శక్తి ఈ ప్రభువా. ఒక్కొక్క తోమ ఈరోజు కావాలి. అందరూ హతసాక్షులుగా మరణించలేదమ్మా. అందులో యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారు నిండు వృద్ధాప్యంలో, నా బైబిల్లోనైతే రాయలేదు, స్కాలర్స్ చెప్తారు, కానీ యేసైతే అదే 21వ అధ్యాయంలో నేను వచ్చు పర్యంతం వరకు అతడు నిలిచి ఉండుట నాకు ఇష్టమైతే నీకెందుకు అని అన్నాడు.
క్రైస్తలో. కాబట్టి నిన్ను ఎవరి చేతిలోనో చంపేస్తాడు అన్నటువంటి విధంగా కాదమ్మా. యేసు రహస్య రాకడకు చచ్చిన, చంపబడ్డ, బ్రతికిన మేఘం రావాలి, మనల్ని తీసుకొని పోవాలి. ఈ కొద్ది వాక్యం మన వినికిల్లో దేవుడు దీవించి ఆశ్రయించును గాక. పరిశుద్ధమైన దేవ, నీ ప్రియబిడలమైనటువంటి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి వర్తమానమే ఈ రోజున తండ్రి ప్రభ ధ్యానించే అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ధ్యానించిన దాని ప్రకారంగా ప్రవర్తించే నీ శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, దాడి కన్నీటిని తుడిచే నాకై పారుగెత్తి కౌగిలించి, మోదాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం మోకరిద్దాం. అందరు మోకరించండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన పూర్వకంగా ప్రభు బలలో పాలు పొందుదాం. బల మీద ఉన్నటువంటి